నేడు తెలంగాణ అసెంబ్లీ ముందుకు 5 కీలక బిల్లులు. విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు 2 చట్టాలు. ఎస్సీ వర్గీకరణ అమలు బిల్లును సభలో ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్. వెల్ఫేర్ స్కీమ్స్ పై ఇవాళ ఏపీ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ. సభ ముందుకు ఆయుర్వేదిక్ మెడికల్ ప్రాక్టీషనర్ సవరణ బిల్లు. ఇవాళ మధ్యాహ్నం ఏపీ కేబినెట్ సమావేశం. రాష్ట్రంలో 1,21,659 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. పలు బిల్లులకు మంత్రివర్గం పచ్చజెండా. రేపు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం. అమరావతి పునఃప్రారంభానికి ఆహ్వానం, నిధుల సమీకరణపైన చర్చ. ఇవాళ భీమిలికి సిఆర్జెడ్ నిపుణుల కమిటీ. అక్రమ నిర్మాణాలపై 26న హైకోర్టుకు నివేదిక. ఇప్పటికే విజయసాయిరెడ్డి కుటుంబం ఆక్రమణల తొలగింపు. అధికారం ఉంటే తప్ప కేసీఆర్ జనంలోకి రారా? సభలో పాపాల చిట్ట విప్పుతామన్న సీఎం రేవంత్. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి 10th పరీక్షలు. హాజరు కానున్న 6 లక్షల మందికి పైగా విద్యార్థులు. ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసిన ప్రభుత్వం. వేగంగా అయోధ్య రామాలయ నిర్మాణ పనులు. గత ఏడాది 5 కోట్ల మంది భక్తుల దర్శనం. 5 ఏళ్లలో 400 కోట్లు పన్నులుగా చెల్లించిన ట్రస్టు. ముగియనున్న అర్జిత్ పాల్ సింగ్, అతని సహచరుల కస్టడీ. ప్రస్తుతం అస్సోం జైల్లో ఉన్న 9 మంది నిందితులు. పోలీస్ స్టేషన్పై దాడి కేసులో అరెస్ట్ చేశాము అంటున్న పంజాబ్ పోలీసులు. అర్జిత్ సింగ్ సంగీత విభావరికి అనూహ్య స్పందన. పుణె ఎంసీఏ స్టేడియంకు క్యూ కట్టిన వాహనాలు. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్లతో జనం అవస్థలు. నేడు రైసీనా సదస్సును ప్రారంభించనున్న ప్రధాని మోడీ. పీపుల్, పీస్, ప్లానెట్ థీమ్తో కార్యక్రమాలు. ఢిల్లీకి తరలివచ్చిన వివిధ దేశాల అధినేతలు, ప్రతినిధులు. మహారాష్ట్రలో ఔరంగజేబు సమాధిపై వివాదం. తొలగింపునకు బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ డిమాండ్. కూల్చివేత ముప్పుతో భద్రత ఏర్పాటు చేసిన ప్రభుత్వం. కర్ణాటక కలబురిగి శరణ బసవేశ్వర జాతర శోభ. దీపోత్సవానికి పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు. ఇవాళ ఏపీలో 167 మండలాల్లో తీవ్ర వడగాలులు. జమ్మూ కాశ్మీర్ గుల్మార్గ్ను కమ్మేసిన మంచు దుప్పటి. ఆహ్లాదకరంగా మారిన వాతావరణం.